డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో ఈ వీడియోలో తెలుగు లాంగ్వేజ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో కొంతమంది తెలుగు తీసుకుంటారు, కొంతమంది ఫంక్షనల్ ఇంగ్లీష్, కొంతమంది హిందీ, ఉర్దూ ఇలా డిఫరెంట్ లాంగ్వేజ్ అయితే ఉంటారు. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ మనకు తెలుగు తీసుకుంటారు. సో తెలుగుకి సంబంధించిన 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇవి 10 చదివిన తర్వాత మీరు వేరే క్వశ్చన్స్ అయితే మీరు చదువుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన క్వశ్చన్ టు ఆన్సర్స్ పీడిఎఫ్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. లేకపోయినా మీకు టెక్స్ట్ బుక్స్ లో ఉంటే టెక్స్ట్ బుక్స్ నుంచి చదువుకోవచ్చు. ఎవరైనా టెస్ట్ పేపర్స్ అనుకుంటే అక్కడ నుంచి అన్నా మీరు చదువుకోవచ్చు. కాకపోతే నేను ప్రిపేర్ చేసిన కూడా సింప్లిఫైడ్ వేగా ఓన్ గా రాసేటట్టు అయితే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పబోయే ముందు సో ఈ తెలుగుకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎన్ని మార్క్స్ ఉంటాయి అవి చెప్తాను. సేమ్ యాజ్ మనకు ఏదైతే ఇంగ్లీష్ ఫౌండేషన్ కోర్స్ ఏ విధంగా ఉంటుందో సేమ్ ఉంటుంది. సో ఒకసారి చెప్తాను. సో తెలుగుకి సంబంధించింది మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్ ఉంటుంది. మనకు పాస్ మార్క్స్ వచ్చేసి 24 మార్క్స్. 2 అవర్ ఎగ్జామ్ ఇది. సో ఇది మార్క్స్ గురించి. సో ఇక్కడ 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చేసి 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 6 లో మీరు 3 రాయాలి మీకు నచ్చినాయి. సో 18 మార్క్స్. సెక్షన్ బి వచ్చేసి 3 క్వశ్చన్స్ ఇస్తారు. 3 మ్యాండేటరీగా రాయాలి. కాకపోతే ఇంటర్నల్ చాయిస్. ఫస్ట్ క్వశ్చన్ లో ఏబి ఉంటుంది, సెకండ్ క్వశ్చన్ లో ఏబి, థర్డ్ క్వశ్చన్ లో ఏబి, అందులో ఒక్కొక్కటి రాయాలి. సో 30 మార్క్స్. సెక్షన్ సి వచ్చేసి 2 క్వశ్చన్స్ ఇస్తారు, 1 క్వశ్చన్ రాయాలి, 12 మార్క్స్. సో ఇవి మనకు సెక్షన్ ఏబిసి. సో ఇప్పుడు మనకు తెలుగులో కంప్లీట్ గా 6 యూనిట్స్ ఉన్నాయండి. సో పాస్ అవ్వడానికి మీరు కంప్లీట్ గా 3 యూనిట్స్ చదువుకొని వెళ్తే సరిపోతుంది. సో పాస్ మార్క్స్ 24. సో ఈ 3 యూనిట్స్ చదివితే మీకు 24+ మార్క్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే మరీ 3 యూనిట్స్ చదవకుండా ఒక 4 యూనిట్స్ చదువుకొని వెళ్తే మీరు కొన్ని మిస్టేక్స్ పైన మీరు ఈ 4th రాస్తే కొద్దిగా ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో కనీసం బార్డర్ మార్క్సే కావాలి అనుకున్న వాళ్ళు మీరు 3 యూనిట్స్ పర్ఫెక్ట్ గా చదువుకొని వెళ్తే పాస్ అయిపోతారు. సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ సో ప్రీవియస్ ఇయర్స్ కావచ్చు, ఎక్కువ రిపిటేషన్ కావచ్చు, అన్ని యూనిట్స్ లో ఉండే మనకు మెయిన్ ఒక 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మెయిన్ గా నేను అన్ని యూనిట్స్ చెప్పడం కన్నా మనకు 6 యూనిట్స్ ఉన్నాయి. మనం పర్ఫెక్ట్ గా 3 యూనిట్స్ చదువుకుంటే మనకు సెక్షన్ ఏలో సెక్షన్ బిలో పక్కా రిపిటేషన్ అవుతాయి అదే యూనిట్స్ నుంచి. సో ఈ 3 యూనిట్స్ చదువుకొని వెళ్తే సరిపోతుంది. సో నేను ఓన్లీ ఫస్ట్ 3 యూనిట్స్ లో ఉండే క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఈ 3 యూనిట్స్ తర్వాత 4, 5, 6 యూనిట్స్ లో రిపీటెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను. సో ఇవి అయిన తర్వాత అవి చదివే వాళ్ళు అవి చదవండి. సో దట్ మీకు ఒక 45+ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పబోయే అన్ని 3 యూనిట్స్ మాత్రమే, అన్ని యూనిట్స్ కాదు. ఫస్ట్ 3 యూనిట్స్ లో ఉండే ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ చెప్తాను. అవి మాత్రమే చదువుకొని వెళ్ళండి. అవే క్వశ్చన్లు దిగుతాయి మనకు. సో ఇప్పుడు ఫస్ట్ యూనిట్ అండి. సో ఫస్ట్ యూనిట్ లో 1, 2, 3 లో కూడా ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత సెకండ్ క్వశ్చన్, నెక్స్ట్ థర్డ్, ఫోర్త్ అట్లా ఇచ్చాను. సో ఆ విధంగా మీరు చదువుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు లిపి పరిణామం ప్రాధాన్యత వివరించండి. సో లిపికి సంబంధించిన పరిమాణం కావచ్చు, ప్రాధాన్యతను వివరించండి. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వచ్చేసి తెలుగులో వర్ణమాల స్వరూప స్వభావాలను వివరించండి. ఇది సెకండ్ క్వశ్చన్. సో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, మీరు చూడొచ్చు. సో థర్డ్ వచ్చేసి మనకు వర్ణం అంటే ఏమిటో నిర్వచించండి. ఫోర్త్ భాష అభివృద్ధి చెందిన రీతి రాయండి. సో ఇవి మనకు 4 ఇంపార్టెంట్. సో ఇవి ఖచ్చితంగా ఇవి 4 చదువుకొని వెళ్ళండి. ఎందుకంటే ఈ సపోజ్ ఇప్పుడు ఫస్ట్ 1 ఏ సెక్షన్ లో ఇస్తే సెకండ్ కావచ్చు, థర్డ్ లో నుంచి ఒకటి బి సెక్షన్ లో ఇస్తారు. సో నేను అందుకే కంప్లీట్ గా 3 యూనిట్స్ కంప్లీట్ గా చదువుకొని వెళ్తే మీరు 4, 5, 6 వదిలేసినా నో ప్రాబ్లం. సో ర్యాండమ్ గా క్వశ్చన్స్ చదివే బదులు ఈ 3 యూనిట్స్ ఉన్నాయన్నీ చదువుకొని వెళ్తే సరిపోతుంది. సో ప్రతి యూనిట్ లో 4 క్వశ్చన్సే ఉంటాయి. ఆ 4 చదువుకొని వెళ్తే సరిపోతుంది. ఆ 4 లో 2 వస్తాయి పక్క. కానీ ఏ 2 వస్తాయని మనం ఎగ్జాక్ట్లీ నేను గెస్సింగ్ నేచర్ ఈ తెలుగులోనే మాత్రం. ఎందుకంటే గెస్సింగ్ నేచర్ ఇస్తే మళ్ళీ స్టూడెంట్స్ అవే చదువుకొని పోతారు. కాబట్టి నేను కంప్లీట్ గా 4, 5 వదిలేసి 1, 2, 3 మాత్రమే ఇస్తాను. మిగతా సబ్జెక్టు 1, 2, 3, 4, 5 ఇచ్చాను. ఎందుకంటే అవి గెస్ ఈజీగా చేయొచ్చు. కానీ ఇక్కడ గెస్సింగ్ అనేది 70% చెల్లుతుంది. కాబట్టి నేను ఆ గెస్సింగ్ వదిలేసి కేవలం మనం 3 యూనిట్స్ చదువుకొని పోతే మనం పక్కా పాస్ అయిపోతాం. పాస్ కాకుండా ఇంకా కొన్ని ఎక్కువ మార్క్స్ కూడా వస్తాయి. సో ఇది మనకు ఫస్ట్ యూనిట్. సెకండ్ ఈ 4 క్వశ్చన్స్ తర్వాత 5th క్వశ్చన్ వచ్చేసి మనకు మౌఖిక భాష గొప్పదనాన్ని తెలపండి. 6th క్వశ్చన్ వచ్చేసి మౌఖిక భాష లక్షణాలు గుర్తించండి. 7th మౌఖిక భాష సాహిత్య అధ్యయనంలో ప్రయోజనకరమైనది చర్చించండి. సో ఇది 7th క్వశ్చన్. 8th వచ్చేసి సంభాషణలోని మౌఖిక భాష విశేషాలను రాయండి. ఇది 8th. సో ఇది 5th, 6th, 7th, 8th ఈ 8 క్వశ్చన్స్ నుంచి ఈ 5th, 6th, 7th, 8th లో నుంచి ఈ 4 క్వశ్చన్ల నుంచి పక్కా 2 క్వశ్చన్స్ వస్తాయి. మనము ఈ ఫస్ట్ 8 చదువుకుంటే
మనకు పక్క 4 క్వశ్చన్స్ వస్తాయి. సో సెక్షన్ ఏ సెక్షన్ బి కలిపి కంప్లీట్గా 4 ఆర్ 5 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈజీగా మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 8 తర్వాత నెక్స్ట్ 2 ఆర్ 3 చెప్తాను. సో 10 ఫస్ట్ 10 అయిపోతాయి. 9th క్వశ్చన్ వచ్చేసి లిఖిత భాష గొప్పదనాన్ని తెలపండి. వెరీ 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 ఇంపార్టెంట్ పక్కా క్వశ్చన్ ఇది. సో 9th. నెక్స్ట్ 10th లిఖిత భాష సాహిత్య అధ్యయనంలో పరస్పర పూరకాలు చర్చించండి. ఇది 10th క్వశ్చన్. సో ఈ 10 అయిన తర్వాత ఒకటి ఎక్స్ట్రా, ఎందుకంటే మనకి ఈ యూనిట్లో ఓన్లీ కేవలం 3 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఒకటి ఎక్స్ట్రా చదివితే నో ప్రాబ్లం. సో ఇక్కడ లిఖిత భాష ప్రయోజనాలను వివరించండి. సో ఇది 11th. సో ఈ 11 చదువుకొని పోతే పక్కా 5 or 6 క్వశ్చన్స్ ఈజీ వస్తాయి. సో ఈ 5 or 6 క్వశ్చన్స్ మనకు పాస్ అవ్వడానికి అయితే సరిపోతాయి. సో ఇవి ఎవరైతే బార్డర్ పాస్ అవ్వాలనుకుంటున్నా, నేను పాస్ అవ్వాలనుకుంటున్నా, సో నాకైతే ఒక 30+ రావాలనుకుంటున్న వాళ్ళు ఈ 11 చదువుకోండి. ఇందులో కూడా మిస్ చేయకండి. సో ఫస్ట్ టు 11 చదువుకుంటే సరిపోతుంది. మీరు 4th 5th 6th వదిలేస్తా అనుకున్న వాళ్ళందరూ ఈ ఫస్ట్ 10 ఫస్ట్ 11 చదువుకుంటే మీరు ఈజీగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే కొన్ని ఎక్కువ మార్క్స్ కావాలి, నాకు 50+ కావాలి, 45+ కావాలి, ఆర్ ఇవి చదివిన తర్వాత నాకు 4th 5th 6th లో కొన్ని క్వశ్చన్స్ మనకు పక్క క్వశ్చన్ వస్తాయి అనుకున్న క్వశ్చన్స్ అవి చెప్తాను. 4th 5th 6th లో కలిపి కంప్లీట్గా నేను 6 క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను. ఇవి మాత్రమే చదవండి, ఇందులో నుంచే వస్తాయి. వేరే వచ్చినా కూడా ఇందులో మనకు ప్రాబబిలిటీ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో కొన్ని చదువుకొని వెళ్తే అందులో నుంచి వస్తే ఈజీగా రాసుకోవచ్చు. అన్ని చదివి మళ్ళీ మర్చిపోవడము, పర్ఫెక్ట్గా ఆన్సర్ రాయకపోవడం కన్నా మనము రిపీటెడ్ కావచ్చు, గెస్ ఇవ్వచ్చు అనుకున్నవి చదువుకొని వెళ్తే సరిపోతుంది. సో ఇవి ఈ 11 చదివిన తర్వాత టైం ఉంటే ఎక్కువ స్కోర్ కోసం 4th యూనిట్. సో యూనిట్ 4 వచ్చేసి భాషా ప్రయోగానికి సంబంధించిన నైపుణ్యాలను పేర్కొని వివరించండి. సో ఇది 4th లో ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 4th యూనిట్లో భాషా ప్రయోగ నైపుణ్యాల పరస్పర ప్రభావకాలు చర్చించండి. సో ఇది మనకు 4th లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ 5th. సో యూనిట్ 5లో లిపికి ధ్వనికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించండి. వెరీ 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 ఇంపార్టెంట్. నేను ఎక్కడైతే వెరీ వెరీ ఇంపార్టెంటో అది మ్యాండేటరీగా క్వశ్చన్ వస్తుంది. సో ఇది 5th యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ తెలుగులో మాటలను రాయడంలో ఉన్న చిక్కులను సోదాహరణంగా వివరించండి. సో ఇది మనకు 5th లో సెకండ్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 6. సో యూనిట్ 6లో ప్రాచీన ఆధునిక నిఘంటువులను గురించి రాయండి. సో అక్కడ మనకు గూర్చి అని ఉంటుంది. సో సెకండ్ వచ్చేసి నిఘంటువు ప్రయోజనాన్ని దాన్ని చూసే విధానాన్ని సోదాహరణంగా వివరించండి. సో ఇది మనకు సెకండ్ క్వశ్చన్. సో 6th యూనిట్లో సెకండ్. సో ఇందులో మనకు లిపి ధ్వని మధ్య ఉన్న సంబంధాన్ని కావచ్చు, భాష ప్రయోజనానికి సంబంధించిన నైపుణ్యాలు పేర్కొండి. ఇలాంటి క్వశ్చన్లు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఈ 10-11 క్వశ్చన్స్ సరిపోతాయి అనుకుంటే అవి చదువుకొని వెళ్ళినా పాస్ అవుతారు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఈ 10-11 చదివిన తర్వాత లిపికి ధ్వనికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించండి, అదొక క్వశ్చన్. నెక్స్ట్ 4th యూనిట్లో భాష ప్రయోగానికి సంబంధించిన నైపుణ్యాలు పేర్కొని వివరించండి. అండ్ యూనిట్ 6లో ఒకటి నిఘంటువు గురించి. సో ప్రాచీన ఆధునిక నిఘంటువుల గురించి రాయండి. జస్ట్ ఈ 3 క్వశ్చన్స్ పైన చదువుకోండి. అంటే ఒక 5 minutes చదువుకొని వెళ్తే బేసిక్ ఐడియా. అంటే ఇందులో మనకు సపోజ్ మనము పాస్ అవుతామా లేమా, మార్క్స్ తీసేస్తారేమో అనుకున్నప్పుడు ఈ 3 క్వశ్చన్స్ మీరు చదువుకొని వెళ్తే పక్క 1 or 2 క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ దిగుతుంది. సో అప్పుడు మీరు దాని గురించి కూడా రాస్తే మీరు పాస్ కనుక ఎక్కువ మార్క్స్ వస్తాయి, కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఫస్ట్ 11 చదివిన తర్వాత ఎవరికైతే ఇంకా ఎక్కువ మార్క్స్ కావాలో 4th 5th 6th యూనిట్లో ఇందులో నుంచి మనకు కనీసం 3 or 2 క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. సో ఇవి చదివితే సరిపోతుంది. అండ్ నాకు 4th 5th 6thలో ఇంకా క్వశ్చన్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో లింక్స్లో క్వశ్చన్ టు ఆన్సర్స్ అన్నీ ఉంటాయి. అవి చదువుకొని వెళ్తే ఇంకా మీకు బై మార్క్స్ అయితే వస్తాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో కింద డిస్క్రిప్షన్లో మనకు ఇంగ్లీష్ లిటరేచర్ కావచ్చు, మనకు ఫంక్షనల్ ఇంగ్లీష్ కావచ్చు, ఎవరైతే తీసుకున్న వాళ్ళు మీరు అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవే క్వశ్చన్లు అయితే మనకు ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో అడుగుతారు. సో ఈ డీటెయిల్ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి. సో క్వశ్చన్ టు ఆన్సర్ కావాలనుకున్న వాళ్ళు మీరు వెబ్సైట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ వేగా ఉంటుంది. సో టెక్స్ట్ బుక్లో ఎవరైతే చదవలేరో, టెస్ట్ పేపర్లో కావచ్చు కొద్దిగా టఫ్ ఉంది అనుకున్న వాళ్ళు ఇది రిఫర్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఆల్రెడీ ఉంటే అవి చదువుకోండి, నో ప్రాబ్లం. అసలు ఏం బుక్సే లేవు, నేను ఏం చదవాలో అర్థం అయితే లేదు అనుకున్న వాళ్ళు మీరు పర్చేస్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.